నేను ఈ మధ్యనే పబ్లిక్ గార్డెన్స్ లో చిలక దోస్యం చెప్పించుకున్నాను రా. చిలకేం చెప్పిందో అడగవేంట్రా? ఏం చెప్పింది సార్? నేను డ్యూటీలో ఉండగా ఒకరిని చంపేస్తానంట. సిచ్యువేషన్ చూస్తుంటే చిలక చెప్పింది మళ్ళీ కొట్టంటే ఒక విషయం చెప్తాను సార్. ఏంటది? సార్, అమ్మాయి అబ్బాయి లేచిపోతే అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రం తీసుకొస్తారు, అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండరా, వాళ్ళని ఎంక్వైరీ చేయరా? ఇది ఎక్కడ న్యాయం సార్? అవును సార్. నువ్వు నాకు సలహా ఇచ్చినందుకు నాకు ఎక్కడో కాలినా నువ్వు చెప్పిన దానిలోని లాజిక్ ఉందిరా. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్, అమ్మాయి ఫ్రెండ్ అంట, వెళ్ళి తీసుకొచ్చే. ఓకే సార్. పేరేంటి? శాండీ. ఓ, శిరీష వాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. అదే ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళారో తెలిస్తే నేను కూడా వెళ్ళేదాన్ని కదా. ఓ అవును కదా. అబ్బాబ్బా, ఏం అడిగారు సార్? ఎంక్వైరీ లాగా లేదు, ఏదో లవ్ ప్రపోజల్ లాగా ఉంది. మహేష్ సార్, వాడు ఖాళీగా ఉంటే మనిషి కాదురా, కొంచెం చూసుకోండి. రారా. వదలండి సార్, ఒంటి మీద ఖాళీ ఎక్కడ కొట్టడానికి? ఉదయం నుంచి నేనేనా? ఆ పిల్ల ఖాళీగానే ఉంది కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. రై, ఎవడ్రా నువ్వు? ఇందాక నుంచి నా మీద పడేస్తున్నావు. హే, నేను కన్నాని, ఫ్రెండ్ ఆఫ్ సుబ్బు. నీ బొంద. నువ్వు పోలీస్ స్టేషన్ రావడానికి రికమెండ్ చేసిందే నేను. పోలీస్ స్టేషన్ కి రావడాన్ని రికమెండేషన్ అన్నారా? కంప్లైంట్ అంటారా కాకి? సార్, అయినా వీడి మాటలు నమ్మి నన్ను తీసుకొస్తారా? వాళ్ళు పారిపోయింది నిజమే, కానీ ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. సపోజ్ తెలిస్తే నేనే మీకు ముందుగా వచ్చి చెప్తాను. ఓకేనా? నమ్మొచ్చా? నేనిక వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. సార్ సార్ సార్, పంపించేస్తున్నారా? ఉండేమని చెప్పండి సార్, నాకు తోడుగా ఉంటది. తోడే కదా. ఈ వయసులో నీకు తోడు అవసరం రా. సార్ అబ్బా, ఏం సార్ లోపల దోవేశారు? తోడు కావాలన్నా కదా, మంచి బందోబస్తుగా ఉంటది. బయట మేముంటాం, లోన ఈ కేడీగాళ్ళు ఉంటారు. పండగ చేసుకో. మీకన్నా ఈ కేడీలో బెస్ట్ సార్. హాయ్, దిస్ ఇస్ కన్నా. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఇష్టపడ్డాడుతూ వెళ్ళిపోయింది. అయినా పెళ్లికి ఎంత ఖర్చు పెడితే మాత్రం ఇంత పబ్లిసిటీ వస్తుంది? నా మనవరాలు బంగారు తల్లే 10 కాలాల పాటు మా ఇల్లు గుర్తుండిపోయేంత మంచి పని చేసింది. అమ్మమ్మ, ఆకలేస్తుంది, చపాతీలు చేయ ముందు. పదా పోయిదేరు. చెర్రీ, ఊర్లోకి వచ్చేసారా? ఓకే, నేను లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ఎవరు వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మా చెల్లి ఫ్రెండ్స్ వస్తున్నారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయి అమ్మాయి. పారిపోయి వస్తున్నారా? పెళ్లి చేసుకొని వస్తున్నారు. ఓహో, ఎవరో నా పేనానికి. మధు మధు, నాకు కనబడదు, దీనికి కనబడదు. వినిపిస్తుంది వినిపిస్తుంది. కాఫీ అక్కడ ఇట్టెళ్ళు. ఇంకోటి పగిలిపోయింది. వా, కనపడని వాడివి కనపడినట్టు ఉండాలి, కానీ రోజుకి ఎన్ని కప్పులు పగలు కొడతా? మధు, ఏంటి? నాకు కళ్ళు కనబడవని వాళ్ళకి మాత్రం చెప్పకే. కొన్ని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, ఇంకా మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. హలో, పెళ్లి చేసుకోద్దా? ఈ రాత్రి గడిస్తే చాలు, మనం మొగుడు పెళ్ళాలైపోతాం. కలిసి పడుకుంటే అమ్మ నాన్నలు కూడా అవుతాం. అంటే తెల్లవారులో మేల్కొని ఉందామా? కాదు, విడివిడిగా పడుకుందాం. ఇంకేంటి తమ్ముడు, ఆడవిడ్లు ఏం తెచ్చుకున్నావు ఏంటో? అమ్మాయికి కావాలంటే లక్కపట్లు చాలా ఉన్నాయి. నువ్వు కూడా అనుమానం పడకుండా బీరోలో కొత్త టీషర్ట్ వేడుతుంది, వేసుకో. ఆల్రెడీ వేసుకున్నాడు, కనబడుతుంది కామెడీ. చేసిన చాలు, వెళ్ళి చేయి కడుక్కోండి. ఎక్కువ చేసేవిటి? అటెక్కడికి? చేయి కొడుక్కుందామని. చింకు లోపలుంది కదా, చీకట్లోకి ఎందుకు? ఆ విషయం నీకు తెలుసు, నాకేంటి తెలుసు? ఇంక ఈ మనిషి గురించి మీకు ఇంట్రడక్షన్ ఇవ్వక్కలేదు కదా, మీకు మంచి కాలక్షేపం. ఈ ఒక్కరోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, రేపు పని వాళ్ళని పెట్టి పక్క పోర్షన్ క్లీన్ చేయిస్తాను. పని వాళ్ళు ఎందుకు అక్క, మేం క్లీన్ చేసేసుకుంటాం కదా. ఓకే, మీ ఇష్టం.
చెయ్యండిపోయేలా ఉంది. వస్తుంది. అదేంటి ఇక్కడ కూర్చున్నారు? చేయకూడదు నీళ్ళ మరి. నన్ను పిలవచ్చుగా. ఇప్పుడు తేవచ్చుగా. లోపలికి వచ్చి కడుక్కోవచ్చుగా. పద మరి. వెళ్ళిపోతుంది. కాస్త ఆగచ్చుగా. రండి. బాగుంది.